అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు ఎప్పటి నుంచో కోరుకుంటున్న స్త్రీ మీ అదృష్టం కొద్దీ మీ దగ్గర సాయం కోరుతూ వస్తుంది. మీరు కానీ తనకు సాయం చేస్తే మాత్రం ఇద్దరి మధ్య బంధం ఇంకా గట్టిపడుతుంది. కానీ ఆ సాయం చేయడానికి కొద్దిగా ఎక్కువగా శ్రమ పడాల్సి ఉంటుంది. కొంతమందితో భేదాభిప్రాయాలు కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. జాగ్రత్తగా కొన్ని విషయాలను కూడా మీరు కొనసాగించాల్సి ఉంటుంది. మీరు ఈ రోజు ఎవరితో కూడా కోపంగా ప్రవర్తించకూడదు. ప్రశాంతంగా ఉండటం ద్వారా మాత్రమే మీ పనులు అనేవి జరుగుతాయి. అహేతుక ప్రమాదాన్ని తీసుకోకండి. ఈ రోజు తొందరపాటు వల్ల ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకుండా ఉండాలి. దాంతోపాటు ఈ రోజు రాశివారిలో మాత్రము మరి మంచి పరిస్థితి అనేది రావడం సంభవం అవుతుంది. మీరు మంచి మేధస్సు శక్తిని కూడా పొందగలుగుతారు. కీలక వ్యవహారాల్లో పెద్దలు మీకు అనుకూల నిర్ణయాలు కూడా పెద్దల నుండి మీరు తీసుకోవడం అనేది జరుగుతుంది. కుటుంబ సభ్యుల మాటలకు గౌరవం ఇవ్వడం అనేది మీకు ఈ రోజు మంచిని కలిగిస్తుంది. కోపతాపాలకు పోకండి. మనసు చెడు పనుల మీదకు మల్లుతుంది. ఈరోజు జాగ్రత్త. అలా కాకుండా మీరు ఈరోజు శివాష్టకం పఠించాల్సి ఉంటుంది. మీకు ఇలా చేయటం వలన మీకు మనసులో ప్రశాంతత అనేది రావడం జరుగుతుంది. మరి నెగిటివ్ ఎనర్జీ అనేది నెగిటివ్ ఆలోచనలు అనేవి దరిచేరకుండా ఉంటాయి. కేవలం పాజిటివ్ ఆలోచనలు మాత్రమే మీకు మనసులోనికి రావడం అనేది జరుగుతుంది. కృషికి తగ్గ ఫలితాలు కూడా అందుకోవడం జరుగుతుంది. చిత్తశుద్ధితో చేసే కార్యక్రమాలు వెంటనే నెరవేరుతాయి. కొత్త ఆలోచన విధానంతో ముందుకు సాగి విశేషమైన ఫలితాలను కూడా అందుకుంటారు. ముఖ్యమైన విషయాలలో ఏకాగ్రత సడలకుండా చూసుకోవాలి. మీ మనోధైర్యంతో మీరు ఈరోజు అసాధ్యాలను మీరు సుసాధ్యం చేస్తారు. ఆర్థికంగా కూడా ఎదుగుతారు. బంధుమిత్రుల ఆదరాభిమానాలు కూడా అందుకోవడం జరుగుతుంది. మీ ప్రతిభతో తోటి వారిని ఆకట్టుకోగలుగుతారు. ఆధ్యాత్మికంగా చాలా శుభకాలంగా ఉంది. అవగాహనతోటి ముందుకు సాగితే శుభం జరుగుతుంది. ముఖ్య వ్యవహారాలలో ఆవేశమైతే పనికిరాదు. ఇది ఈరోజు రాశివారు గుర్తించదగిన విషయము. ఇక శాంతి కూడా చేకూరబోతుంది. ఈరోజు ఇష్టదేవత స్తోత్రం చదివితే ఇంకా మంచిది. మీకు ఏవైనా సరే చెడు పరిస్థితులు ఉంటే వాటి నుండి మీరు బయటకు రావడానికి మంచి మంచి మార్గాలు అనేవి మీకు లభిస్తాయి. విజయ సిద్ధి ఉంది. ప్రారంభించిన పనులు ఆశించిన దానికన్నా ఎక్కువ ఫలితాన్ని కూడా మీరు సాధించగలుగుతారు. అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకోగలుగుతారు. ఆర్థిక సంబంధ విషయాలలో సంతృప్తికరమైన ఫలితాలున్నాయి. అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. ఒక సంఘటన సంతోషాన్ని కలిగిస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఈరోజు దైవబలం సంపూర్ణంగా ఉంది. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేసినట్లయితే గనక మీకు రాదు అనుకొని వదిలివేసిన డబ్బు కూడా చేతికి అందుతుంది. మరియు ఏదైనా అప్పుల సమస్య ఉంటే అది తీరడానికి మీకు మార్గం కూడా లభించేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. దాంతోపాటు మీకున్న సమస్యల నుండి కూడా మీకు పరిష్కారం అనేది లభించే అవకాశం ఉంది. బుద్ధిబలంతో వ్యవహరిస్తే ఆటంకాలు దూరం అయిపోతాయి. ఎలాంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు. అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. శత్రుల విషయాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు. అనవసరంగా ఆందోళన పడే అవకాశాలున్నాయి కాబట్టి మీరు ఆందోళన చెందకుండా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు. మనస్ఫూర్తిగా చేసే పనులు వెంటనే నెరవేరుతాయి. ప్రారంభించబోయే పనుల్లో ఊహించని ఫలితాలు వస్తాయి. మీ స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. మంచి మనసుతో ముందుకు సాగండి. సమస్యలు తగ్గుతాయి. అవసరానికి తోటి వారి సహాయం అందుతుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ చాలా అవసరము. యోగా, వ్యాయామం చేయటం, ప్రాణాయామం చేయటం వల్ల మీకు మేలు కలుగుతుంది. మొహమాటంతో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ధనలాభం ఎక్కువగా కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అపరిచితులతోటి స్త్రీలు ముఖ్యంగా జాగ్రత్తగా వ్యవహరించాలి. వచ్చిన అవకాశం చేజారకుండా చూసుకోవాలి. ఉద్యోగస్తుల
నిరుద్యోగులకు శుభదినంగా ఉన్నది. నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించే అవకాశాలున్నాయి. మంచి మనసుతో చేసే ఆలోచనలు గొప్ప భవిష్యత్తునైతే అందించబోతున్నాయి. ఈరోజు రాశి వారికి నవగ్రహ ఆరాధన చేసినట్లయితే ఉద్యోగం లేని వారికి, నిరుద్యోగులకు మంచి ఉద్యోగం అయితే లభించే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నది. ఆటంకాలు అనేవి మరి స్వయంచాలకంగా తొలగించబడే అవకాశాలు కూడా ఉన్నాయి. మరియు పెద్దల అనారోగ్యం కొరకు డబ్బునైతే కొంత ఖర్చు చేసే అవకాశాలున్నాయి. బంధుమిత్రులతోటి మంచి ప్రవర్తనను కొనసాగించాలి. ప్రేమానురాగాలతోటి మెలగాలి. ఎటువంటి విభేదాలు లేకుండా చూసుకోవాలి. అనవసరమైనటువంటి బయట వ్యక్తుల విషయాలలో తలదూర్చకుండా ఉండాలి. కుటుంబ సమస్యలు తగు విధాలుగా పరిష్కరించుకోగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. మరియు ఈరోజు సోదర సోదరీమణుల మధ్య ఉన్న విభేదాలు కూడా కొద్ది వరకు పరిష్కార మార్గాల్లో నడుస్తాయి. మరియు ఈరోజు ఆస్తి గురించి కానీ, ఆస్తి విషయాల గురించి కానీ మీరు చర్చించకుండా ఉంటేనే మంచిది. ఈరోజు రాశివారు మాత్రము పెద్దల యొక్క సూచనలు, సలహాలు వ్యాపారంలో అభివృద్ధికి మార్గాన్ని వెతికే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనవసర ఇతరుల విషయాలలో జోక్యం మాత్రం చేసుకోకుండా ఉండాలి. అన్ని విధాలుగా మాత్రం మీకు మేలు కలుగుతుంది. అంతేకాకుండా ఈరోజు ఇంటి చుట్టుప్రక్కల వారితో ఉన్నటువంటి సమస్యలను కూడా మీరు పరిష్కరించుకోగలుగుతారు. ధైర్యం విపరీతంగా పెరిగి ఆత్మవిశ్వాసంతో అన్ని పనులు పూర్తి చేయగలిగే సామర్థ్యాన్ని కూడా మరి మీరు కలిగి ఉంటారు. దాంతోపాటు భార్యాభర్తల మధ్య రాత్రిపూట ప్రేమానురాగాలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కెరీర్ పరంగా అనేక విజయాలను సొంతం చేసుకుంటారు. అదృష్టం కలిసి రావడంతో పెండింగ్ పనులన్నింటినీ పూర్తి చేయగలుగుతారు. పెద్ద పెద్ద విజయాలు సాధించే అవకాశాలు ఎక్కువగానే మరి కనబడుతున్నాయి. ఈరోజు అధికంగా భౌతిక సుఖాలున్నాయి. కొత్తగా భూమిని లేదా వాహనాన్ని కొనుగోలు చేస్తారు. కొత్త ఇంటిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా వచ్చిన డబ్బును మరింత రాబడి వచ్చేలాగా పెట్టుబడులు కూడా పెడతారు. ఈరోజు రాశివారికి మాత్రం ఎక్కువగా మరి పూజలు చేసినట్లయితే గనక మంచి మంచి ఫలితాలు అందుతాయి. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు ఊహించని రీతిలో ప్రయోజనాలున్నాయి. డబ్బు సంపాదనను రహస్యంగా ఉంచుతారు. ఎవరికి చెప్పకుండా ఉండడమే మంచిది. చెబితే ఆదాయం తగ్గిపోతుంది. ఊహించని స్థాయిలో వీరి సంపాదన పెరిగిపోయే లక్షణాలు మాత్రం ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఆదాయం కూడా అనేక మార్గాల్లో పెరిగే అవకాశం కూడా మీకు కనిపిస్తున్నది. ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకుండా ఉండాలి. ఈ రోజు రాశి వారికి లక్కీ సంఖ్య 59 మరియు లక్కీ కలర్ అయితే మరి ఆలివ్. పరిహారంలో ఈరోజు రామాలయాన్ని దర్శించాలి. మరియు రామాలయాన్ని దర్శించి శ్రీ రామనామ స్మరణము చేస్తూ ఉండాలి. రామాలయాన్ని దర్శించిన తర్వాత మీరు అక్కడ ఉన్నటువంటి పేదలకైతే అన్నదానం చేయాల్సి ఉంటుంది. మరియు అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు బట్టలను కూడా దానం చేసినట్లయితే చాలా శుభప్రదంగా ఉంటుంది. ఏదైనా దోషాలున్నా కూడా తొలగించబడతాయి. మీకు ఆటంకాలు, నరదృష్టి ఎక్కువగా ఉంది కాబట్టి ఆ నరఘోష నుండి తప్పించుకుంటే కొరకైతే రోజు రాశివారు మాత్రము మరి రామరక్ష స్తోత్రాలను పఠించట ఉత్తమమైన మార్గంగా ఉంటుంది. మంచి విజయాన్ని అయితే అందుకోవడంలో తప్పకుండా సఫలీకృతం అవుతారు. విద్యార్థులు మాత్రము రామనామ స్మరణము చేయటం వలన మంచి విజయాలను అందుకోవడం అనేది సాధ్యమవుతుంది. పరీక్షల్లో ఖచ్చితంగా విజయం అనేది సాధించడం జరుగుతుంది. బాగా రాణిస్తారు, విజయం అందుకుంటారు. ఉన్నత చదువులను అభ్యసించాలనేటటువంటి కోరిక తొందరగా నెరవేరబోతుంది. ఆటంకాలు అనేవి తొలగించబడతాయి. వారి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. తలనొప్పి వంటి పరిస్థితుల్లో అయితే కనిపిస్తున్న తలనొప్పి మరియు సాధారణ జ్వరం లాంటి సమస్యలను విద్యార్థులు ఎదుర్కోవాల్సి వస్తుంది. జాగ్రత్త. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.